ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త భవనాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు తెలిపారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందన్నారు. ఈ ఎజెండాలో భాగంగా 25.41 కోట్లతో వరంగల్ స్టేషన్ కు అప్గ్రేడ్ చేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా స్టేషన్లకు ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నిధులను కేటాయిస్తుందని వెల్లడించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్లో విధుల నుంచి తొలగించిన 2,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని షర్మిల డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు ఆమె మద్దతు తెలిపారు. కాగా ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీలకు అదానికో జెండాలకో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1,00,00,000 కోట్లు కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణా జిల్లాలో 70% వాటా రావాల్సి ఉండేదని, కానీ బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా కేటాయింపులు సరిగా జరగలేదని మండిపడ్డారు. తుమ్మడి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణేత చేవల్ల ప్రాజెక్టు 38,000 కోట్ల డిజైన్ పూర్తి చేసి ఉంటే ఈ 1,00,000 కోట్లు వృధా కాకపోతే ఆ సొమ్ముతో కృష్ణా నదిపై అనేక ప్రాజెక్టులు అదే అమౌంట్తో పూర్తయ్యే అవకాశం ఉంది. 1,00,000 కోట్లు ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ అంటే 62,000 కోట్లు వృధా అయింది. ఆ అమౌంట్తోనే
పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యేది, కల్వకుర్తి పూర్తయ్యేది, వెంటంపాడు పూర్తయ్యేది, భీమా పూర్తయ్యేది, కోయిల్సాగర్ పూర్తయ్యేది, ఎస్ఎల్బిసి పూర్తయ్యేది, ఢిల్లీ పూర్తయ్యేది, మరి గోదావరి మీద దేవాదులో పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యేది. ఇన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి ఒక్క కాళేశ్వరం మీద వాళ్ళు ఫోకస్ పెట్టి అది వాళ్ళకి కూలిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం మీద అంత అమౌంట్ ఖర్చు పెట్టకుండా ఉండి 38,000 కోట్లతోనే ఇమ్మడియట్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయిత చేపట్టిన ప్రాజెక్టు మేము పనులు మొదలుపెట్టినాం. ఆ పనులు పూర్తి చేసి ఉంటే ఆ సొమ్ముతోనే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి స్కీము, వెంటంపాడు, కోయిల్సాగర్. ఏపీకి 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకి ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్ కు సిద్ధరామయ్య అందజేశారు. కుంకి ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తుందన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం, సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This movement marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. భూ ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లిలో రంగనాథ్ సొసైటీ లేఅవుట్లో అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని, బాధితులను అడిగి తెలుసుకున్నారు. రంగనాథ్ సొసైటీ లేఅవుట్లో మొత్తం 1400 ప్లాట్లను విక్రయించారు. మీరందరూ మాకు సహకారంగా మీరు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్క మీడియా కార్యకర్త వచ్చినటువంటి ప్రతి వారికి, రాలేనకపోయిన వారికి కూడా, మరి సెంట్రల్ మీడియా వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీడియా చేయడం వల్లనే మా సమస్యకు పరిష్కారం అవుతుందనేది గ్రహించే మేము ఈ దినాన మీ మధ్య నిలబడగలుగుతున్నాం. మీ అందరి సహకారంతో హైడ్రాకు మేము అప్రోచ్ అయినప్పుడు గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఈ యొక్క సమాజాల పోరాటంలో క్రైస్తవులు, ముస్లిమ్స్ యొక్క సహోదరులు అందరం కూడా ఎంతో వేదనతో, ఎంతో నిరాశతో ఉన్నటువంటి దినాన్ని ఈరోజు మన హైడ్రా వారు వచ్చి వారి యొక్క ధైర్యమును మాకు తెలియపరిచారు. కమిషనర్ గారు, అది రంగనాథ్ సార్ గారు, వారి యొక్క అమూల్యమైనటువంటి సమయము మా కొరకు వెచ్చించి ఫిజికల్గా చెక్ చేసి తప్పకుండా మీ న్యాయానికి, మీ యొక్క కష్టార్జనకి న్యాయం చేకూరుస్తాము, 2 రోజుల్లోనే మా యొక్క ఫలితం నీకు అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మొన్న ఆదివారం హైడ్రాకు సోమవారం పోవాల్సింది మేము మా యొక్క సహోదరులము కొంతమంది పోయారు, ముస్లిం సహోదరులు. మా యొక్క సహోదరుడు ముందుగా మేము ఆయనకు కృతజ్ఞత తెలపాలా. దానమయ్య గారు
మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సమస్యలను గాలికి వదిలి నోటీసులు ఇస్తున్నారని రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభాషం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వానికి వదలమని, ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ పడబోతున్నామని, ఈ 3 పార్టీలు కలిసి రాష్ట్రంలో మళ్లీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. బంగారం లాంటి పరిపాలన, ఇది బంగారం లాంటి పరిపాలన, ప్రజల కోసం చేసే పరిపాలన. ఈ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి పరిపాలన చేయటం రావటం లేదు. కేటీఆర్, రేవంత్ రెడ్డి అధికారుల మీద సరిగా పనిచేయించడం లేదు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి. కవిత, రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.